మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆమె చేయి ముట్టగా జ్వరమామను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇక్కడ యెషయా చెప్పిన ప్రవచనం అంటే పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనము నూతన నిబంధనలో యేసుక్రీస్తు జీవితంలో ఇక్కడ నెరవేరడం జరిగింది. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించు. అందుకే దయ్యము ఆయన మాట విన్నదండి. దయ్యం ఆయనకు లోబడింది. ఈరోజు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయు, ఆ దయ్యం నీకు లోబడుతుందా? లోబడదు. ఎందుకు? ఎందుకంటే నీ లోపల ఏముంది? ఇంకా భయం. నీ లోపల ఇంకా భయం. నువ్వు పాపివని తన రక్తంతో కడిగి నేను పవిత్రపరిచి నేను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు దేవుడు. హల్లెలూయ. ఉన్నతమైన స్థితిలో అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఆ దయ్యము కానీ ఆ మంత్రగాడు కానీ అవి నీ ముందు నిలబడవు. వాటికి అర్హత లేదు, ఆ మహిమ లేదు వాటికి. కానీ దేవుడు ఆ మహిమ నీకు ఇచ్చాడంట. హల్లెలూయ. అందుకే నువ్వు తల ఎత్తుకొని ఉండాలి ఎప్పుడు కూడా. ఎట్లా ఉండాలమ్మా? తల ఎత్తుకొని ఉండాలా. ఎప్పుడు ఉంటావు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు కదా, ఏ లోపము నీలో లేనప్పుడు, ఏ భయము నీలో ఉండదు. ఎందుకు? దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు లేడు. ఆయన ఎదుట ఏదైనా లోబడాల్సిందే. అది రోగమైనా, అది దురాత్మ అయినా, అది ఏదైనా సరే ఆయన ముందు లోబడాల్సిందే. అందుకనే ఈరోజు మనము ఆయనను ఆరాధిస్తున్నామంటే, ఆయనను ఘనపరుస్తున్నామంటే, ఆయన సన్నిధిలో మనము ఆయనను ప్రార్థిస్తున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ధన్యత. ఎంతమంది గ్రహిస్తున్నారు ఇది ధన్యత దేవుడు నాకు ఇచ్చాడని? చూడండి, యేసుక్రీస్తు ప్రయాణించిన ప్రతి చోట ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు గ్రామాల్లో, నగరాల్లో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన అద్భుత కార్యములు ఆయన ద్వారా జరిగినాయి. అందుకనే ఈరోజు మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈ రోగము నన్ను విడిచి వెళ్ళిపోతుంది, ఈ వ్యాధి నన్ను విడిచి వెళ్ళిపోతుంది కదా, ఈ మరణకరమైన సమస్యల నుండి నేను బయటికి వస్తున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎందుకంటే చాలామంది విశ్వాసం ఉంటుంది వాళ్ళకి, కానీ కొంత దూరం రాగానే అవిశ్వాసము వాళ్ళ జీవితంలో బలపడిపోతుంది. అందుకనే వెనకకి వెళ్ళిపోతూ ఉంటారు. ఫెయిత్లో వారు ఎప్పుడు కూడా మరి యేసయ్య ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో వారు ఉండలేకపోతారు. అందుకనే శిష్యులతో ఒక మాట అన్నాడు కదా, ఇంకెంతకాలం నేను మీతో ఉంటాను, ఇంకెంతకాలము మిమ్మల్ని సహిస్తాను నేను కదా, ఇంకెంతకాలము మీరు ఎదగాల, విశ్వాసంలో బలపడాలా, విశ్వాసం నిలబడాలా. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను మీతో ఉండను కదా, నేను వెళ్ళి తండ్రి దగ్గర ఉండాలా. దేవుడు నాకు ఇచ్చిన చిత్తాన్ని నేను నెరవేర్చుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు బలపడాలి. అందుకే ఒక దైవజనుడు బోధించినప్పుడు నువ్వేం చేయాలి? ఆ రోజు ఏ వాగ్దానము, ఏ వాక్యం అయితే దేవుడు మనకు బోధించి ఆ వాక్యాన్ని పట్టుకోవాలి మనం. ఎందుకో తెలుసా? ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. హల్లెలూయ. సత్యము నిన్ను ఏం చేస్తుందంట? స్వతంత్రుడిగా చేస్తుంది దేవుని వాక్యం. అందుకే ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యము లేదో వారు ఎప్పటికీ వారు ఫలించలేరు, ఎదగలేరు, దీవించబడలేరు. అదే పరిస్థితి, అదే బాధ, అదే ఇబ్బందులు, అదే కొలిమిలో నలిగిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే విశ్వాసంలో బలపడి యేసయ్యతో ప్రయాణం చేస్తారో, ఆయన చెయ్యి పట్టుకొని నడవాలని ఆశపడతారో, వారి చుట్టూ ఉన్నటువంటి ఆ గోడలన్నీ కూడా ఏమైపోతాయంట? విరగొట్టబడతాయి. వారందులోంచి బయటికి సంతోషంగా వెళ్ళగలరు. వారికి కావలసిన ప్రతిదీ కూడా వారు పొందుకోవడానికి దేవుడు కృపనిస్తాడంట. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో ఎదిగినా కొద్దీ దేవుడు ఏం చేస్తాడు? నీకు జ్ఞానమునిస్తాడు, నీకు తెలివినిస్తాడు, నీకు శక్తినిస్తాడు. నువ్వు విశ్వాసం ఎదుగుతున్నా కొద్దీ దేవుడిని పరిస్థితులను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు?
30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా విస్తరింపజేస్తూ ఉంటాడు. నీకు తెలియకుండానే నీ జీవితంలో అన్నిటిలో నువ్వు ఎదగడం మొదలు పెడతావు. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? 0. కానీ ఈరోజు తర్వాత నీ విశ్వాస పరిమాణము ఎలా ఉండాలి? గొప్పదిగా ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా మరి రాయబడి ఉంది. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఏమన్నాడమ్మా? ఏం చూశాడు దేవుడు? యేసయ్య ఏం చూశాడు? ఈమె లోపట ఏం చూశాడు? విశ్వాసం. శతాధిపతిలో ఏం చూశాడు ఆయన? విశ్వాసం. ఈరోజు నీ లోపల ఏం చూడాలనుకున్నాడు దేవుడు? మరి ఆ విశ్వాసం లేనప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయా? చెప్పాలా? జరగవు. మనం ఏం చేయాలి? నేను నమ్ముతున్నాను ప్రభా, నాకు కావాలి. లేదు ప్రభా, అయితేంది, లేకపోతే లేదు. కాంప్రమైజ్ ఎప్పటికి కావద్దును. ఒకటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన సమస్తము చేయగలడు కనుక నాకు సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.